వేసిన శిక్ష కారణంగా రాస్ ఇంటి నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నాడా తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపర్ణ రాజ్తో నీకు ఆ దాపరికమే ముఖ్యమైనప్పుడు మేము అవసరం లేదు, ఈ అమ్మను ఈ బంధాలను వదిలి శాశ్వతంగా ఇల్లు వదిలి వెళ్ళిపో అని చెప్పేసి కండిషన్ పెడుతుంది అపర్ణ. ఆ ఒక్క మాటతో అందరూ షాక్ అయిపోతారు. ఇక దానిలో రాజ్కు ఒత్తాస్గా మాట్లాడుతుంది. ఏంటక్క నీకేమైనా మతిపోయిందా? ఎంత పెద్ద శిక్ష వేస్తున్నావు నువ్వు రాజ్కు, కొంచెం ఆలోచించు అంటుంది. అప్పుడు అపర్ణ, ఈ శిక్ష నేను వేయట్లేదు, వాడి మూర్ఖత్వమే వాడికి వేస్తుంది, వాడు చేసే పనులే వాడిని ఇలా చేస్తున్నాయి అని చెప్పేసి అపర్ణ అంటుంది. అప్పుడు సుభాష్ అపర్ణతో, సరే నీది మానవత్వమా? కొడుకు ఎవరైనా అంత పెద్ద శిక్ష వేస్తారా అంటూ సుభాష్ కోపడతాడు. ఇక అపర్ణ ఏమాత్రం తగ్గదు, ఆ మాట మీదే నిలబడుతుంది. ఇందిరాదేవి అపర్ణతో, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అంత పెద్ద శిక్ష వేస్తావా రాజ్కు? అన్ని బంధాలను దూరం చేసావు, చివరకు నిలువ నీడ కూడా లేకుండా చేస్తున్నావని చెప్పేసి కోప్పడుతుంది అపర్ణ మీద. అప్పుడు అపర్ణ, ఏం చేయమంటారు అత్తయ్య, ఇంతకు మించి ఏం చేయమంటారు? వాడు ఏం చేసినా నిజం చెప్పట్లేదు, ఇంకా ఇది ఇలాగే వదిలేస్తే బాబు ప్రాణాలతో చెలగాటం కూడా ఆడుతాడు, అంత దూరం నేను వెళ్ళలేను. ఆ బిడ్డకు ఏదైనా అయితే అందరం బాధపడాలి. ఆ బిడ్డను తీసుకుని ఆ తల్లి దగ్గరకు వెళ్తాడో లేదా ఆ బిడ్డ కోసం ఇంకా ఎంత దుస్థితికి చేదారుతాడో అందరం చూద్దాం అని చెప్పేసి అపర్ణ అంటుంది. ఇక స్వప్న మాత్రం, ఆగండి అత్తయ్య, ఎందుకు అంత పెద్ద శిక్ష వేస్తున్నారు రాజ్కు? అన్ని తప్పులు చేసిన రాహుల్లే ఇంట్లో పెట్టుకున్నారు, మరి రాజ్ ఎలాంటి వాడో తెలిసి కూడా రాజ్కు అంత పెద్ద శిక్ష వేస్తున్నారు. కనీసం ఆలోచించడానికైనా తను ఏదైనా నిర్ణయం తీసుకోవడైనా కాస్త గడువు ఇవ్వండి అని చెప్పేసి స్వప్న అంటుంది. చిన్నదానివైనా కరెక్ట్గానే చెప్పావు. సరే, రాజ్కు నేను ఒక్క వారం రోజులు టైం ఇస్తున్నాను. నిజం చెప్పి బంధాలను నిలుపుకొని ఇంట్లో ఉంటాడో లేదా ఆ బాబుని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాడో తన ఇష్టం అని చెప్పి అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజ్ మౌనంగా బిడ్డను తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు. మరోవైపు రుద్రాని తన రూమ్లోకి వెళ్ళి శివతాండవం సాంగ్ పెట్టుకొని స్వామి ఫోటోకి పూలు జల్లుతూ శివతాండవం చేస్తూ ఉంటుంది. ఇక రాహుల్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళమ్మని అలా చూడగానే షాక్ అయిపోతాడు. ఏంటి మమ్మీ ఇలా చేస్తుంది అని చెప్పేసి సాంగ్ ఆపుతాడు. ఏంటి మమ్మీ నీకేమైంది, పిచ్చిగాని పట్టిందా? నువ్వు అసలు పూజే చెయ్యవు కదా, ఏంటి ఈరోజు కొత్తగా దేవుడికి ప్రార్థనలు చేస్తున్నావు అని చెప్పేసి రాహుల్ అంటాడు. దేవుడు శివుడు రాక్షసుల కోరికలు కూడా తీరుస్తాడని విన్నాను, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. అంటే ఏం మొక్కుకున్నావు మమ్మీ అని రాహుల్ అంటే, ఏం మొక్కుకోవడం ఏంటిరా, రాజ్ ఇంత పని చేసిన తర్వాత ఇక కావ్య ఎలాగో రాజ్తో విడిపోతుంది, ఇద్దరు విడిపోతారు, ఇక ఆఫీస్కి రారు అనుకున్నాను. కానీ నేను అనుకున్నది వేరైతే, నేను అనుకున్న దానికంటే పెద్ద కోరికే నెరవేరింది. ఇక మా వదిన రాజ్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఆర్డర్ వేసింది. రాజ్ గురించి నాకు బాగా తెలుసు, నిజమైతే చెప్పడు, ఆ బాబుని తీసుకుని ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇక కావ్య అలనాటి సావిత్రి కదా, భర్త అడుగు జాడలోనే భార్య నడవాలని చెప్పేసి రాజ్ వెంట వెళ్ళిపోతుంది. ఇక మన కళ్యాణ్ ఉన్నాడు కదా అని అంటాడు. పెద్ద స్తంభమే కూలిపోతుంటే ఇక ఆ పిల్ల స్తంభం ఏంటిరా, మనం పెట్టే బరువుకు మొయలేక ఆ కళ్యాణ్ మన కాళ్ళ దగ్గరికి రావాలి అని చెప్పేసి అంటుంది. ఇక రాహుల్, ఓహో అప్పుడు ఈ సామ్రాజ్యానికంతా రాజును నేనే అన్నమాట, అయితే మన ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది మమ్మీ అని చెప్పేసి రాహుల్ అంటాడు. ఇక రుద్రాని, నాకైతే 2 పండగలు ఒకేసారి వచ్చినట్టుగా ఉంది. ఒకవైపు ఆఫీస్కి నువ్వు ఎండి కాబోతున్నావు, మరోవైపు స్వప్నతో మనం ఎలాగో సంతకం చేయించుకున్నావు, నువ్వు వెళ్ళి ₹1,00,00,000 అప్పు చేసి తీసుకొనిరా. ఆ సేటు ఇంటికి రాగానే స్వప్నే వెళ్ళి అప్పు చేసి తీసుకొచ్చిందని చెప్పేసి స్వప్న మీద నేరం మోపి స్వప్నని కూడా ఇంట్లో నుంచి గెంటేద్దాం, ఇక మనకు ఇంకా అడ్డే ఉండదు అని చెప్పేసి ఇద్దరు ప్లాన్లు వేస్తూ ఉంటారు. తన భర్తకు అంత పెద్ద శిక్ష వేయటంతో ఏం చేయాలో తోచక అమ్మమ్మను తీసుకుని వాళ్ళ అత్తయ్య దగ్గరకు వెళ్తుంది. నచ్చజెప్పడానికి చాలా ట్రై చేస్తారు, కానీ అపర్ణ మాత్రం ఏమాత్రం తగ్గదు. ఇక కావ్య ఇంటర్ఫియర్ అవ్వటంతో అపర్ణ చాలా సీరియస్ అవుతుంది. ఓహో నేను ఇలా చేయటం తప్పు, అయితే ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో నువ్వే చెప్పు అంటుంది. ఆ మాటతో కావ్య సైలెంట్గా ఉంటుంది. ఇక అమ్మమ్మ, ఏంటి ఆ వెటకారం అంటే, వెటకారం కాదు అత్తయ్య, నిజంగా చెప్తున్నాను, నేను చేసేది తప్పు అంటే ఏం చేయాలో తను చెప్పాలి కదా, ఈ సమస్యకు పరిష్కారం లేదు ఇంతకన్నా, అసలు ఇదంతా తినవల్లే జరిగింది. కండిషన్ పెట్టిన మొదటి రోజు నుంచే తను నేను చెప్పినట్టుగా వినింటే ఈరోజు పరిస్థితి వేరేలాగా ఉండేది, కానీ తను నేను చెప్పినట్లు వినలేదు, వాడు ఇంతకు మించి ఏమవుతుందిలే అని చెప్పేసి ఇలా మొండిగా ఉంటున్నాడు అని చెప్పేసి కావ్య మీద ఫైర్ అవుతుంది అపర్ణ.
వాడు నీ ప్రాణం అంటావు కదా అపర్ణ, నువ్వేంటి ఇంత పెద్ద శిక్ష వేసి వాడు వెళ్తే నువ్వు ఎలా బతుకుతావు అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అంటుంది. నిజమే అత్తయ్య, వాడే నా ప్రాణం. నిజంగా వాడు వెళ్తే ఈ తల్లి చచ్చిపోతుంది. ఈ వారం రోజుల్లో నిజం చెప్పి వాడు ఇంటి పెద్దగా గెలుస్తాడో, వాడు ఈ ఇల్లు దాటితే ఈ తల్లి చచ్చిపోతుంది అంటూ ఎమోషనల్ అవుతుంది అపర్ణ. స్వప్న ఆస్తి మీద కన్నేస్తారు రాహుల్, రుద్రాని. స్వప్నతో తెలియకుండా సంతకాలు చేయించిన పేపర్స్ తీసుకెళ్లి సేట్ దగ్గరకు వెళ్తాడు రాహుల్. ఇక ₹1,00,00,000 అప్పు అడుగుతాడు. ఇక సేట్ మాత్రం కొంచెం ఆలోచిస్తాడు. సరే, నేను మీకు ₹1,00,00,000 ఇస్తాను, తర్వాత నేను డబ్బులు అడగడానికి మీ ఇంటికి వస్తే స్వప్న నేను డబ్బులు తీసుకోలేదని ప్లేట్ ఫిరాయిస్తే నాకు నష్టం కదా అని అంటే, అప్పుడు రాహుల్ ఏమంటాడు, సరే అయితే నాకు ₹1,00,00,000 ఇచ్చి నువ్వు సంతకం మాత్రం 1,25,00,000 అన్నట్టుగా రాసుకో. ఎటు తిరిగి నీకు 25,00,000 లాభం. మేము డబ్బులు కట్టకపోతే అసలు ఆస్తి నీ సొంతం అవుతుంది కదా అని చెప్పేసి ఆ డీల్కు సేట్ని ఒప్పిస్తాడు. ఇక చూడాలి స్వప్నగతి ఏమవుతుందో మరి. ఇక రాస్ గదిలో బాబు పడుకొని ఉంటాడు. ఎవరికి తెలియకుండా సుభాష్ వచ్చి బాబుని తీసుకుని ఎవరు చూడకుండా జాగ్రత్తగా ఎత్తుకొని కార్లో పడుకోబెట్టుకొని ఎక్కడికో తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక రాజ్ చూసి ఉయ్యాల్లో బాబు లేకపోవడంతో కావ్య వచ్చి లాన్లోకి ఏమైనా తీసుకెళ్ళిందో అని చెప్పి బయటకు వచ్చి చూస్తాడు. ఇక్కడ కనిపించదు కావ్య. ఇక సుభాష్ తన బాబుని కారులోకి ఎక్కించడం చూస్తాడు రాజ్. చాలా కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక కావ్య అక్కడే కాంపౌండ్లో ఉండి చూస్తుంది. ఏంటి మామయ్య ఎవరికి చెప్పకుండా బాబుని తీసుకుని వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని చూస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ వాళ్ళ నాన్నను ఫాలో అవుతూ కార్లో వెళ్ళటం చూస్తుంది. ఏమవుతుందో తెలుసుకోవాలి అని చెప్పి తను కూడా డ్రైవర్ని పిలిచి ఆ 2 కార్లను ఫాలో అవుతూ ఉంటుంది. ఇక ముందు సుభాష్, వెనుక కారులో రాజ్, ఆ వెనుక కారులో కావ్య వెళ్తూ ఉంటారు. ఇక రాజ్ వాళ్ళ నాన్న కారును ఆపడానికి ఆ కారు ముందుకు వెళ్ళి తన కారును ఆపుతాడు. సుభాష్ దిగి చూస్తాడు. ఏంటి డాడీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు బాబుని అని చెప్తే, ఇక్కడ నుంచి దూరంగా తీసుకెళ్తున్నాను. నువ్వు కావాలంటే ఈ బాబుకి ఏమైనా చేద్దాం, ఎంత ఆస్తి అయినా ఇద్దాం, కానీ నా కొడుకును అందరూ అవమానిస్తుంటే నేను చూడలేను. అనామకుడిగా ఒక్కడివే ఇంటి నుంచి వెళ్తానంటే నేను అసలు ఒప్పుకోను. ఆ బాబుకు ఏం చేయాలో చెప్పు, చేద్దాం. పోనీ అనాథాశ్రమంలో వదులుదామా అని ఆ మాట ఇంకా నోట్లో నుంచి రాకుండానే రాజ్ గట్టిగా అరుస్తాడు. ఏంటి డాడీ, నేను వాడిని గుండెలో పెట్టుకుని చూసుకుంటున్నాను. వాడిని అనాథాశ్రమంలో వదలడం ఏంటి? నేను వాడు లేకుండా బతకను. నేను దేనికైనా సిద్ధం. వాడి కోసమే నా భార్యకు దూరం అయ్యాను, ఇంట్లో వాళ్ళందరికీ దూరం అయ్యాను. ఇక ఆ ఇంటి నుంచి కూడా శాశ్వతంగా దూరం కాబోతున్నాను. అంతా వాడి కోసమే. నేను వాణ్ణి వదిలి ఉండలేని చెప్పేసి కరాఖండిగా చెప్తాడు రాజ్. ఆ మాటలని కావ్య వింటూ షాక్ అవుతుంది. ఈ వారం రోజుల్లో నిజం చెప్పి ఇక్కడే ఉన్నావా సరాసరి, లేదంటే ఆ నిజమేంటో నేనే చెప్పాల్సి వస్తుందని చెప్పేసి సుభాష్ షాక్ ఇస్తాడు. కావ్య పక్క నుంచి విని షాక్ అయిపోతుంది. అంటే మామయ్య గారికి జరిగిందంతా తెలుసా, ఆయనకు తెలిసే మౌనంగా ఉంటున్నాడా అని చెప్పి కావ్య మనసులో అనుకుంటుంది. ఇక ఆ మాటతో రాజ్ షాక్ అవుతాడు. మీ గురించి నాకు తెలుసు డాడీ, మీరు నిజం చెప్పరని నాతో మాట తీసుకున్నారు. మీరు నా మాట దాటి ఎవరితో నిజం చెప్పరనే విషయం నాకు తెలుసు అనగానే సుభాష్ అట్టి పడేస్తున్నావు రాజ్ అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఇక చేసేదేమీ లేక సుభాష్ సైలెంట్ అయిపోతాడు. ఇక రాజ్ బాబుని తీసుకుని తన కారులో నుంచి వెళ్ళిపోతాడు. ఇక రేపటి ఎపిసోడ్లో కావ్య సుభాష్ను అడుగుతుంది, నేను ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాను మామయ్య, మీరైనా చెప్పండి అసలు ఏం జరిగిందో అని అంటే సుభాష్ మౌనంగా ఉంటాడు. ఇక తన మీద ఒట్టేసుకొని మరి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది కావ్య. మరి నిజం చెప్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలా డైలీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టచ్ చేయండి. తద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మిమ్మల్ని చేరుతుంది.